స్వామి, మీకు తెలుసా తమరు ధ్యానంలో ఉండగా ఇక్కడ ఏం జరిగిందో? తెలీదు కదా? పర్వాలేదులేండి, నేను చెప్తాను. తమరిక్కడ ధ్యానంలో లీనమై ఉండగా నేను, మన నంది, శృంది, ఇతర గణాలన్నీ కలిసి మన పుత్రుడికి ఫలాలు, పాలు, తేనె తేవడానికి పంపాను. ఆ తర్వాత నేను మన పుత్రుడికి గదిని సిద్ధం చేశాను. తర్వాత వంటగది సిద్ధం చేశాను. అర్థమైందిగా నేనెన్ని పనులు చేశానో? స్వామి, ఇప్పుడు చెప్పండి, తమరు ఈ రోజంతా ఏమేం చేశారు? వద్దులేండి, అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. తమరు చెట్టు కింద ధ్యానం చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు కదా. ఇవన్నీ నాకెలా తెలిసాయో అనుకుంటున్నారా ప్రభు? చెబుతాను వినండి. స్వామి, ఒకవైపు నేను నా పనుల్ని పూర్తి చేస్తూనే మరోవైపు మన పుత్రుణ్ణి శ్రద్ధగా చూసుకుంటున్నప్పుడు, నేను బయటకు దృష్టి సారించినప్పుడల్లా తమరిక్కడే ఉన్నారు, ధ్యానం చేసుకుంటూ. నాకు తెలుసు తమరికి ధ్యానం అన్నిటికంటే చాలా ప్రధానమైనది. జగత్ కళ్యాణం అనే బాధ్యత ఒకటుంది కదా. అయినా స్వామి, మన నివాసంలో ఇప్పుడొక బాలుడుంటున్నాడు. తమరి పుత్రుడి రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఇంటి పనులతో పాటుగా పుత్రుడి బాధ్యత అదనంగా మారితే నాకు కష్టంగా ఉంటుంది. అది కూడా మీకు అర్థం కాదా? ఇంకా మన పుత్రుడికి నామకరణం కూడా చెయ్యాలి. ఆ జననోత్సవానికి స్వామి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నేను తమరికి నేనెప్పుడూ కూడా మన ఇంటి పనులని అప్పగించలేదు కదా. అయినా సరే తమరు తమ బాధ్యతని గ్రహించి ఉండాల్సింది స్వామి. మన పుత్రుడి పట్ల తమరికి కొన్ని బాధ్యతలుంటాయి కదా. తమరు మౌనం వహిస్తే ఎలా? మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చుగా. చెప్పండి స్వామి, మాట్లాడండి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు కదా. తమరి మాటలు ఎప్పుడు పూర్తవుతాయా అని నిరీక్షిస్తున్నాను ప్రియా. నాకు తెలుసును, నా బాధ్యతలన్నిటి గురించి నాకు బాగా తెలుసును. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మీకు తెలియదు కానీ తమరి పుత్రుడి రోజంతా నా వెనకే తిరుగుతూ మీ గురించి వివరిస్తూనే ఉన్నాడు. తన తండ్రి ఎంతటి అద్భుత శక్తి సంపన్నులో అని. ఇప్పుడు తమని కోరేదొక్కటే, నేను మిగిలిన పనులు పూర్తి చేసుకునొస్తాను. ఆలోగా తమరు ధ్యానంకి బదులుగా తమరి పుత్రుడి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉండండి. తనతో మాట్లాడండి. తను మీ గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ఉత్సాహాన్ని సంతృప్తిపరచండి స్వామి. అవశ్యము పార్వతి. పుత్రా, నువ్వు కొంత సమయం మీ తండ్రి గారి దగ్గర ఉండు, సరేనా? వారి బోధనలు విను, సరేనా? ఆది గురువైన తండ్రి గారు నాకు ఇప్పుడు ఎన్నెన్నో సంగతులు చెప్తారు. వినడానికి ఎంత బాగుంటుందో. రా పుత్రా. తండ్రి గారు, తమరు కూర్చునే నిద్రపోతున్నారా? లేదు పుత్రా, నిద్రపోవడం లేదు, ధ్యానం చేస్తున్నాను. ధ్యానమా? ధ్యానం అంటే ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు తండ్రి గారు. తమరు చేస్తున్నారంటే అది ఒక అద్భుతమే అయ్యుంటుంది. చెప్పండి తండ్రి గారు. పుత్రా, ధ్యానం చేస్తే మనసు నిర్మలమవుతుంది. మనం మనలోకి చూసుకుని మన గురించిన సత్యాన్ని తెలుసుకోవచ్చు. బయటి ప్రపంచం ఎంతటి యాంత్రికమో మనకు అర్థమవుతుంది. కానీ తండ్రి గారు, నేను ఏ ధ్యానం చేయకుండానే అంత స్పష్టంగా తెలిసింది కదా. తమరి గొప్పతనం అర్థం చేసుకున్నాను నేను. తమరి గురించి అన్ని విషయాలు తెలుసు.
మన నందీశుడు చెప్పిన మాటలతోనే నాకు అన్ని విషయాలు వివరంగా తెలిసాయి. వాటిని చెప్పమంటారా తండ్రి గారు? నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన బుద్ధని గజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాసవంతు బంధురా సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపరి. నేను కూడా తండ్రి గారి పక్కనే కూర్చుంటాను. ఇదేంటి, తండ్రి గారి నేత్రాలు మళ్ళీ మూసుకుపోయాయి? ఇప్పుడేం చేయాలి? అమ్మేం చెప్పింది? తండ్రి గారితోనే ఉండాలని. అయితే సరే. అరే, ఇదిగో ఇదేమిటి? ఏమైనప్పటికీ చాలా అందంగా ఉంది. అయితే పట్టుకుంటాను. అరే, చేతుల్లోకి రావడమే లేదెందుకు? గారి జటాజుటంలో అన్ని విచిత్రాల అద్భుతాలే ఉన్నాయి. కానీ నందీశుడు వీడి గురించి నాకు చెప్పనే లేదే. అపూర్వమైన సౌందర్యం నాది. నాకంటే అందగాడు ఎక్కడైనా ఉంటాడా అసలు? చూద్దాం దీని స్పర్శ ఎలా ఉంటుందో. ఏమైంది స్వామి? చాలా పెద్ద అనర్థం జరిగింది. పార్వతీమాత పుత్రుడు నన్ను మహాదేవుని శిరస్సు నుండి తీసి తన చేతులతో పట్టుకున్నాడు. లేదు లేదు, ఇలా ఎంత మాత్రమూ జరగకూడదు. దీని మెరుపు అద్భుతంగా ఉంది. చెక్కలిగిరి పుడుతున్నాయి నాకు. కానీ స్వామి, నేను తమరికి చెక్కలిగిరి ఎక్కడ పెడుతున్నాను? పార్వతీమాత పుత్రుడు నాకు కితకితలు పెడుతున్నాడు, నవ్విస్తున్నాడు. స్వామి, తమరు బాగానే ఉన్నారుగా? ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది దేవి. నేను దీనిని ఉపయోగించి అన్ని అసురులను నాశనం చేస్తాను. నాకు ఈ ఆటలాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకోసారి ఎగిరేసి పట్టుకుంటాను. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది దేవి? ఈ చంద్రదేవుడు ఏం చేస్తున్నారు? రోహిణి, నన్ను కాపాడు నన్ను, నాకు సహాయం చేయి. స్వామి, తమరు
శనిదేవుణ్ణి పార్వతీమాత పుత్రుని చూడమని రెచ్చగొట్టారు కదా, ఇదంతా దాని ఫలితమే అయి ఉంటుంది. అందుకే మీకు ఇలా జరుగుతున్నట్టుంది. పార్వతీదేవి పుత్రుడు చంద్రుడితో ఆడుకుంటున్నాడు. ఈ ఆటల ఫలితంగా ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉంటే చాలు. తమరి బాధని పోగొట్టడానికి గాను నేను నా వీణతో ఏదైనా రాగాన్ని పలికిస్తాను స్వామి. నారాయణ నారాయణ. ఇలాంటి సంగీతం మనసుని చేస్తుంది సమ్మోహనం. నారద సమ్మోహనం. బ్రహ్మదేవుడు సరస్వతీ మాతల దగ్గరికి వెళ్ళి సంగీతం ఆలకిస్తే మహాసమ్మోహనం. ఏమైంది దేవి? ఉన్నట్టుండి తమరినింత ఆందోళన గురిచేసిందెవరు? ఏమిటనేది చెప్పలేను కానీ ఏదో అపవిత్రము అపాయకరమైనది ఏదో మన వైపు వస్తున్నట్టుంది స్వామి. అది మన పవిత్ర బ్రహ్మలోకాన్ని మలినం చేస్తుందనిపిస్తోంది. దేవి, ఏ విధంగా కలవ పూలు బురదలో పుట్టిన దాని సౌందర్యము, దాని పవిత్రత పావనతలకు ఎలాంటి కళంకము అంటదో, అదేవిధంగా ఎటువంటి మాలిన్యమైన తమరి వద్దకు ఎలా రాగలదు చెప్పండి? తమరు స్వయంగా దివ్య పవిత్రతకి ప్రతీక కదా. అయినా దేవి, ఒక్కొక్కసారి అపవిత్రత ఎదురైనప్పుడే పవిత్రత వన్నెకెక్కుతుంది. తమరి మాటలు అన్ని విధాలా సమంజసంగా ఉన్నాయి స్వామి. అపవిత్రతను అంతం చేస్తేనే పవిత్రత విస్తరిల్లుతుంది. అయినప్పటికీ ఇక్కడికి ఏదో ప్రమాదకరమైన మాలిన్యం వస్తుందని ఆందోళన ఏమాత్రం తగ్గలేదు స్వామి. నారాయణ నారాయణ. ఈ బ్రహ్మలోకంలో ఏదో కొత్త ఆకృతి కనిపిస్తోంది. చూస్తుంటే సరస్వతి ఆందోళనకు అర్థం ఉందనిపిస్తుంది. ఈ దుష్టుడి రాక గురించి ముందుగానే ఊహించింది తను. నేను పాతాళానికి వెళ్ళిపోగానే మరిచిపోయినట్లున్నారు బ్రహ్మదేవ. నేను తమరి అంశనే కదా. తమరి ఆందోళనకి కారణం నాకు తెలుసు. నా రాక వల్లనే తమరు ఇంత ఆందోళన చెందుతున్నారు. నేనింత కష్టపడి ఇంత దూరం వచ్చే ప్రయత్నం చేసేవాణ్ణి కాను.
ఒకవేళ ఆ ఇంద్రలోకానికి వెళ్ళకపోతే, అక్కడ నాకొక విషయం తెలిసుండకపోతే బ్రహ్మదేవ, ఆ కైలాసంలో పార్వతీ మహాదేవులకు పుత్రుడు జన్మించి ఉండకపోతే దీని నుంచి ఎంత వెలుగు ప్రకాశిస్తుందో. దీన్ని నేను మూసి చూస్తాను. ఒకవేళ ఈ బాలుడు ఇలాగే చంద్రుడితో ఆటలాడుతూ ఉన్నట్టయితే ప్రకృతిపై ఎంతో ప్రతికూల ప్రభావం చూపించే పరిస్థితి ఎదురవుతుంది. మహాదేవుడికి ఈ విషయం తెలిసినట్లేదు. వారి పుత్రుడు చంద్రుడితో ఎంతో ప్రమాదకరమైన ఆటలాడుతున్నాడు.